బీసీ సింహ గర్జనకు ప్రభుత్వ కుట్ర, హైకోర్టులో భంగపాటు. అడ్డుకుంటే ఆగుతుందా గర్జన? న్యాయస్థానంలో గెలిచిన ప్రజా గొంతుక బోడె రామచంద్ర యాదవ్ను ఆపడం ఎవరితరం? భయపెట్టాలని చూస్తే తిరుగుబాటు మొదలవుతుంది. ప్రజాస్వామ్యమా, ప్రభుత్వ దాష్టికమా? హైకోర్టు తీర్పుతో తేలిపోయింది. గెలిచింది రామచంద్ర యాదవ్ కాదు, బీసీల ఆత్మగౌరవం. ఇప్పుడు మరింత ఉత్సాహంతో విజయవాడలో జరగబోయేది చరిత్ర. గర్జనను ఆపాలనుకున్నారు, కానీ ఆ గర్జన సృష్టించే సునామీలో కొట్టుకుపోతామని ఊహించలేదు. గొంతు నొక్కాలనుకున్నారు, కానీ ఆ గొంతు న్యాయస్థానం తలుపు తట్టి విజయం సాధిస్తుందని గ్రహించలేదు. బీసీ సింహ గర్జనను అడ్డుకోవాలని చూసిన ప్రభుత్వ కుట్ర హైకోర్టులో బట్టబయలైంది. బోడే రామచంద్ర యాదవ్ సంకల్పం ముందు ప్రభుత్వ అడ్డంకులు తలవంచాయి. ఈ న్యాయ పోరాటంలో గెలిచింది ఆయన ఒక్కరే కాదు, కోట్లాది బీసీల ఆత్మగౌరవం.